7/8/2025 రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో వేటపాలెం గ్రామస్తుడైన సైకం మస్తాన్ అనే వ్యక్తి జీఆర్పీ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను రాత్రి నైట్ రౌండ్స్లో ఉండగా పోలీస్ స్టేషన్కి వచ్చి తన 3 సంవత్సరాల కుమార్తె అయిన శ్రావణిని విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి రిజర్వేషన్ కౌంటర్ నుంచి ఎవరో గుర్తు తెలియని 2 వ్యక్తులు అపహరించినట్టు, కొంతసేపటికి తప్పిపోయినట్లు పొంతం లేని సమాధానాలు చెప్పడం వల్ల అసలు 3 ఇయర్స్ బేబీని తండ్రి మాత్రమే తీసుకొచ్చాడు, తల్లి ఏమైందని చెప్పేసి నేను క్వశ్చన్ చేశాను. ఆ క్వశ్చన్ చేసిన సమయంలో అతను సరైన సమాధానం చెప్పకపోవటం వల్ల నాకు అనుమానం వచ్చి, ఒకవైపు తన భార్య గురించి అడగగా తన భార్య గురించి తప్పుడు సమాచారం, కాసేపు చనిపోయిందని, లేదు ఎక్కడో వేరే దగ్గర విడిపోయామని చెప్పేసి చెప్పడం వల్ల తన భార్య గురించి తెలుసుకుందామని చెప్పేసి ఒక యాంగిల్లో అటువైపు ఎంక్వైరీ చేస్తూ, ఒకవైపు ఇతను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనే భాగంగా దాంట్లో ఆర్పిఎఫ్ వాళ్ళు అసిస్టెన్స్ తీసుకుని మేము సీసీ ఫుటేజ్ మనకు అవైలబుల్గా ఉన్న సీసీ ఫుటేజ్ని అంతా కూడా వెరిఫై చేసిన ఆ క్రమంలో మనకి సుమారు 11:30 ఆ సమయంలో ఒక లేడీ అండ్ జెంట్ ఒక చిన్న పాపని ఇతను చెప్పిన ఏదైతే ప్లేస్ నుంచి ఇతను ఆబ్సెన్స్గా ఉన్నప్పుడు ఆ పాపను తీసుకెళ్ళటం మనం గమనించడం జరిగింది సీసీ ఫుటేజ్లో. సో ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా మనం అది ఫాలో చేసుకుంటూ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించిన సీసీ కెమెరాలు కూడా యూటిలైజ్ చేసుకుని తర్వాత బస్టాండ్ వైపు వీళ్ళు వెళ్ళటం గమనించడం జరిగింది. బస్టాండ్కి వెళ్ళిన తర్వాత ఆ బస్టాండ్లో వీళ్ళు రాజమండ్రి విశాఖపట్నం వెళ్ళే ఆ బస్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిన తర్వాత బస్సు నంబర్ AP 40Z0021 అనే బస్సు ఎక్కినట్టు మనకి సీసీ ఫుటేజ్ల ద్వారా అక్కడ కంట్రోల్ రూమ్లో మనం గమనించడం జరిగింది. వెంటనే ఆ బస్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అప్పటికే ఆ బస్సు మనం ఆ డ్రైవర్ వరప్రసాద్ గారు అని చెప్పి ఆ డ్రైవర్ గారికి ఫోన్ చేయటం జరిగింది. ఫోన్ చేసిన మరుక్షణం ఆ డ్రైవర్ గారు చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యి వీళ్ళు కొంచెం అనుమానాస్పదంగా ఉన్నారని గమనించి వాళ్ళు ఆ డ్రైవర్ గారు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మళ్ళీ మనకి రీకాల్ చేయడం జరిగింది. వెంటనే ఆ డ్రైవర్ గారిని రిక్వెస్ట్ చేసి అప్పటికి ఆ బస్సు నల్లజీర్ల దేవరపల్లి మధ్యలో ట్రావెల్ అవుతూ ఉంది. ఆ టైంలో మనం ఆ డ్రైవర్ని రిక్వెస్ట్ చేసి డోర్ ఓపెన్ చేయకుండా రాజమండ్రి వరకు తీసుకొచ్చే విధంగా మనం రిక్వెస్ట్ చేసాం. ఆ టైంలోనే నేను విజయవాడ రాజమండ్రి జీఆర్పీ SHO గారు పాల శ్రీనివాసరావు గారిని రిక్వెస్ట్ చేసి వాళ్ళ యొక్క సిబ్బందిని అసిస్టెన్స్ తీసుకుని గామన్ బ్రిడ్జ్ దాటిన తర్వాత కాతేరు అండర్ పాస్ దగ్గర బస్సు ఎలాగో టర్న్ అవుతుంది, అక్కడ ఎవరైనా దిగిపోతారని చెప్పేసి అక్కడికి పిలిపించుకుని ఆ స్టాఫ్ ద్వారా వీళ్ళని రెస్క్యూ చేయడం, పాపను రెస్క్యూ చేసి జరిగింది. అదే టైంలో మేము కూడా ఇక్కడి నుంచి రాయగడ ఎక్స్ప్రెస్కి నేను నా సిబ్బంది మహిళా సిబ్బందిని మరియు నా స్టాఫ్ని తీసుకుని రాజమండ్రి బయలుదేరడం జరిగింది. వాళ్ళు అక్కడ ఉన్న పోలీస్ స్టాఫ్ వాళ్ళని సెక్యూర్ చేసుకుని జీఆర్పీ పోలీస్ స్టేషన్ తీసుకురాగా మేము వెళ్ళి అక్కడ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్న టైంలో ఎవరైతే బొల్లా శ్రీనివాసరావు, సీడెల చిన్నారి అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని మేము ఎంక్వైరీ చేయగా ఆ పాప మా పాప అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాని నిమిత్తం ఎవరి పాప ఏంటనేది తెలియాల్సి ఉంది. దాని గురించి వాళ్ళని అక్కడి నుంచి నా సిబ్బంది సహాయంతో మళ్ళీ ఇక్కడికి విజయవాడ తీసుకురావడం జరిగింది మార్నింగ్. అదే టైంలో వీళ్ళ ఎవరైతే పాప తల్లి ఉందో ఆ తల్లిని కూడా నేను కాంటాక్ట్లో తీసుకోవటం, అక్కడ వేటపాలెం సంబంధించిన ఒక పెద్ద మనిషి ద్వారా సంజీవరావు గారు అనే ఆయనకి ఫోన్ చేసి ఆ తల్లి యొక్క ఫోన్ నెంబర్ తీసుకుని ఆవిడ కాంటాక్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ 5:30కి ఆవిడ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి రమ్మని చెప్పి ఆవిడ మేము అక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఇక్కడికి 9:30కి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆవిడ కూడా ఇక్కడికి వచ్చేసి వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసిన వెంటనే మేము ఆవిడ్ని మమ్మల్ని చూడగానే ఆ పాప తన కూతురు అని చెప్పి, తన చిన్న కూతురు అని చెప్పి ఈ విధంగా ఒక 2 డేస్ బ్యాక్ తండ్రి వీళ్ళిద్దరికి ఈ మధ్య ఒక 4 months నుంచి డిస్ప్యూట్స్ వచ్చి ఎవరికాళ్ళే సపరేట్గా ఉంటున్నారు. ఈ గతంలో కూడా ఈ ఎవరైతే సైకం మస్తాని తన భర్త ఎవరైతే ఉన్నారో అతను ఒక 3వ అమ్మాయిని కూడా ఆ గ్రామంలోనే వేరే వాళ్ళకి
విక్రయించాడని చెప్పి చెప్పింది. వెంటనే ఆ పాప నా చిన్న కూతురు అని చెప్పేసి ఆవిడ గుర్తుపెట్టి ఆవిడ చెప్పగానే ఆ పాప ఆవిడకి సంరక్షణలోకి ఇవ్వకుండా వీళ్ళని కూడా తీసుకొచ్చిన తర్వాత ఆవిడ దగ్గర రిపోర్ట్ తీసుకుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నంబర్ క్రైమ్ నంబర్ 256/25 అండర్ సెక్షన్ 137 క్లాస్ 2, 139 క్లాస్ 1 అండ్ క్లాస్ 3, 143 క్లాస్ 2 అండ్ క్లాస్ 4 రెడ్ విత్ 3 క్లాస్ 5 ఆఫ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 81 ఆఫ్ జోనల్ జస్టిస్ యాక్ట్ 2015 కింద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా వీళ్ళ ముగ్గురిని విచారించే క్రమంలో ఎవరైతే సైకం మస్తాన్ అది పాప తండ్రి ఎవరైతే ఉన్నాడో ఇతను చెడు వ్యసనాలకు బానిస అయిపోయి ఈ పిల్లలు ఇతనికి 7 వీళ్ళ భార్యకి ఇతనికి కలిపి 7 సంతానం అయితే ఆ 7 సంతానంలో ఈ పాప చిన్న పాప శ్రావణి. ఈ పాపని 2 days బ్యాక్ ఆ తల్లి యొక్క సంరక్షణ ఉన్న పాపని తల్లికి తెలియకుండా ఆ ఊరు నుంచి అపహరించి ఇక్కడికి తీసుకొచ్చేసి 6వ తారీఖున ఇక్కడ రైల్వే స్టేషన్ తీసుకొచ్చి బొల్లా శ్రీనివాసరావు, సీడీల చిన్నారి వీళ్ళతో సహవాసం చేస్తూ వాళ్ళకి నేను అమౌంట్ కమ్మేస్తాను, మీరు భిక్షాటన చేయించుకుంటారో ఏం చేయించుకుంటారో మీ ఇష్టం అని చెప్పి వాళ్ళకి చెప్పగా వీళ్ళు కూడా దానికి అంగీకరించి మాకు పెద్దవాళ్ళు ఉన్నా మాకెవరో ఈ బొల్లా శ్రీనివాసరావు అన్న అతను మజ్జిగ ప్యాకెట్లు అమ్ముతూ ఉంటాడు ప్లాట్ఫామ్ నెంబర్ 9లో. ఇతనికి సీడీల చిన్నారన్న ఈ అమ్మాయి సీతంపేటకు సంబంధించిన రాజమండ్రికి సంబంధించిన ఈవిడ ఇక్కడ ప్లాట్ఫామ్లో బెగ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా సహజనం చేస్తున్నారు. వీళ్ళకు కూడా ఈ పాప ద్వారా మనకు బెగ్గింగ్ చేపిస్తే మనకు లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో వీళ్ళు కూడా ఒక 5,000 రూపాయలు వీడికి సైకం మస్తానికి ఇవ్వటం ఇది నిన్న ఈవినింగ్ జరిగింది. ఈ నిన్న ఈవినింగ్ 6:30 ఆ టైంలో ఈ డబ్బులు ఇతనికి 5,000 రూపాయలు బొల్లా శ్రీనివాసరావు అన్న అతను ఈ 5,000 రూపాయలు సైకం మస్తానికి ఇవ్వటం, ఆ డబ్బులు తీసుకుని ఇతను బయటకు వెళ్ళటం. అదే టైంలో ఈ పాపను తీసుకుని వీళ్ళిద్దరూ ఇక్కడి నుంచి బయలుదేరి బస్ స్టాండ్కి వెళ్ళి బస్సులో రాజమండ్రి వైపు తీసుకెళ్ళటం జరిగింది. వీళ్ళ ముగ్గురు కూడా ఈ విధంగా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ విజయవాడలోనే ఎందుకు ఉండరు, రాజమండ్రి ఎందుకు తీసుకెళ్తున్నారనే కోచింగ్ చేస్తే ఇక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో అయితే మమ్మల్ని అందరూ గుర్తుపడతారు, రాజమండ్రిలో అయితే ఆ పరిసర ప్రాంతాల్లో పాపను బెగ్గింగ్ చేయించినా ఎవరు గుర్తుపట్టరు అనే ఉద్దేశంతో రాజమండ్రి తీసుకెళ్తున్నాం అనేది వీళ్ళ కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. దాని మీద వీళ్ళ ముగ్గురిని కూడా ఈ క్రైమ్ నెంబర్లో ఈరోజు అరెస్ట్ చూపించడం జరిగింది. తదుపరి చర్య నిమిత్తం ఆనరబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ పాప వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువుల ఇంటికి ఇంతకుముందు అలా తీసుకురావడం జరిగిందండి. సో దాని నిమిత్తమే వీళ్ళు కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళు కూడా బ్యాక్వర్డ్ క్లాస్, సో వాళ్ళకి ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేరు, తీసుకొస్తాడనే ఉద్దేశంతో చూసింది. ఈరోజు మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఎల్డర్స్తో కూడా మాట్లాడి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేద్దామని చెప్పేసి వెళదాం అనుకున్న టైంలో మనం 5:30 ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి వాళ్ళ కాంటాక్ట్లోకి వెళ్ళాం. గతంలో మూడో పాపనే డెలివరీ అయినంటే అక్కడ ఉన్న వడ్డెర కులస్తులకి ఎవరికో క్రైమ్ చేశాడనేది విక్రయించాడనేది సమాచారం. లేదు బెగ్గింగ్ చేపిద్దామనే ఉద్దేశంతో, ఎందుకంటే ఈ సీడీల చిన్నారి అన్న ఆవిడ ఇక్కడ ఈ సరౌండింగ్స్ ఏరియాలోనే బెగ్ చేసుకుంటూ తిరుగుతుంది. ఆవిడ బొల్లా శ్రీనివాసరావు అన్నతో ఈ సహజీవనం చేస్తుంది. ఆవిడ కూడా డిస్కార్డెడ్ ఉమెన్, ఆవిడకి 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ విలేజ్లో వదిలేసి ఈ విధంగా తిరుగుతుంది ఆవిడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.